ప్రస్తుత రాజకీయాలు ట్రెండ్ మారాయి. ఎందుకంటే ఇప్పుడు అవసరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఫలానా నాయకుడు ఫలానా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నాడనే మాట లేదు. అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి నేటి రాజకీయాల్లో ఏర్పడింది. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు వంగవీటి రాధాకృష్ణ. ప్రత్యేక పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇంతవరకు ఆయనకు కూటమిలో పదవి దక్కకపోవడంతో రకరకాల ప్రచారం నడుస్తోంది. వంగవీటి ఫ్యామిలీ విషయంలో చంద్రబాబుకు భిన్న వైఖరి ఉండడం వల్లే నిర్ణయం తీసుకోలేదని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. కానీ ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ విషయంలో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుది. వంగవీటి మోహనరంగ మరణం చుట్టూ అనేక రకాల ఆరోపణలొచ్చాయి. కులం కోణంలో, పార్టీ కోణంలో టీడీపీ చుట్టూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కాంగ్రెస్ సైతం ఈ విషయంలో ఆ కుటుంబానికి న్యాయం చేయలేకపోయింది. చివరికి వంగవీటి మోహనరంగ కుమారుడు రాధాకృష్ణ అదే టీడీపీలో చేరాల్సి వచ్చింది. టీడీపీలో ఉండి రంగా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని ఫ్యామిలీ వైసీపీలో ఉంది. అయితే రాజకీయాల్లో ఇటువంటి భిన్న వైఖరి కొనసాగుతున్న క్రమంలో వంగవీటి విషయంలో చంద్రబాబు ప్రత్యేక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉండగా వచ్చి ప్రచారం చేయడంతో పాటు 5 ఏళ్ల పాటు పార్టీలో కొనసాగుతూ వచ్చారు రాధాకృష్ణ. అందుకే ఆయనకు ఏదో ఒక అవకాశం ఇవ్వాలని చంద్రబాబుతో పాటు లోకేష్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వంగవీటి హత్య సమయంలో రాధాకృష్ణది చిన్న వయసు. అయితే 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో యువకుడిగా ఉన్న రాధాకృష్ణను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణ చిన్న వయసులోని అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తర్వాత రాధాకృష్ణ రాజకీయ అపసవ్య నిర్ణయాలు తీసుకున్నారు. దాని ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. 2009, 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయితే వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబుతో పాటు లోకేష్ నిర్ణయం తీసుకున్నారట. ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారట.